వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో 2 కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో 2 కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నంలో ఈ రోజు రాష్ట్రమంతా చూసే విధంగా వందే భారత్ సంబంధించినటువంటి ట్రైన్ రానికి వచ్చినటువంటి ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కంచెరపాలెం సమీపంలో రాళ్ల దాడికి పాల్పడటం జరిగింది. ఈ రాళ్ల దాడిలో ట్రైన్ లో సంబంధించినటువంటి 2 బోగీల అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే చెన్నై నుంచి విశాఖకు వచ్చినటువంటి వెర్షన్ 2 వందే భారత్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో జనవరి 19న జెండా ఊపి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే గనక ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావలసినటువంటి ఈ వందే భారత్ సంబంధించినటువంటి ట్రైన్ రన్ లో వెర్షన్ 2 గా ఉన్నటువంటి దీనిని ట్రైన్ కి చెన్నై నుంచి విశాఖకు వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నం కంచెరపాలెం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడటం జరిగింది. అయితే సెంట్రల్ ఫోర్స్ ఉన్నటువంటి దీనికి సంబంధించి అదే విధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే గనక ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణకి సిద్ధమవుతున్నటువంటి ఈ ట్రైన్ కి సంబంధించి సిద్ధానికి ముందే ట్రైల్ రన్కి వచ్చిన దానిపై దాడికి పాల్పడతామంటే గనక ట్రాఫిక్ డైవర్ట్ చేసే విధంగా, అంటే ఒక విధంగా చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు రంగస్థలంలో బహిరంగ సభ యువశక్తి పేరుతోటి బహిరంగ సభకు సిద్ధమయ్యారు. ఈ సిద్ధమైన నేపథ్యంలో బహిరంగ సభను డైవర్ట్ చేసే ఉద్దేశంతో, పోలీస్ ఆంక్షలు పెంచే ఉద్దేశంతో దీనికి సంబంధించి కొంతమంది కావాలని ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు పడుతున్నాయి. అంటే ముఖ్యంగా చూస్తే ఈ ఘటన జరిగినటువంటి సమయానికి కొద్ది సమయం అటు ఇటుగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్లారు. అదే విధంగా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అయిన సమయంలోనే విశాఖపట్నంలో ఈ ట్రైన్ కి సంబంధించి ఏదైతే వందే భారత్ రైల్ వర్షన్ 2 సంబంధించినటువంటి ఈ ట్రైన్ మీద దాడి జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ఆస్తులపై దాడి జరిగితే నేషనల్ మీడియా ఎఫెక్ట్ పడుతుంది, నేషనల్ మీడియా ఫోకస్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యువశక్తికి సంబంధించినటువంటి ఫోకస్ ను తగ్గించడం కోసం, ట్రాఫిక్ డైవర్షన్ కోసం, అదే విధంగా పోలీస్ బందోబస్తు పెంచడం కోసం, శాంతి భద్రతల పేరుతోటి ఇబ్బందులు గురి చేసే ఆలోచనతోటే కావాలనే కొంతమంది అగంతకులు పనిగట్టుకొని ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటనను యావత్ భారతదేశం కూడా ఖండించే విధంగా ఉండడం జరిగింది. అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి వందే భారత్ సంబంధించినటువంటి ట్రైన్ వర్షన్ 2 ఈ ట్రైన్ కి సంబంధించిన దానిపై ముందుగానే ఇప్పటికీ వర్షన్ స్టార్ట్ అయ్యి ట్రైన్స్ రాకపోకలు ఇంకా జరగలేదు. కానీ ట్రైన్ వర్షన్ గా ఉన్న సమయంలోనే దీనిపై దాడికి పాల్పడతామంటే గనక ప్రధాని మోడీకి సంబంధించినటువంటి ప్రారంభానికి ముందే జరిగిన ఘటనని చాలా దిగ్భ్రాంతి కలిగించే విధంగా చెప్పాలి. ఒక విధంగా చూసినట్టయితే గనక కేవలం పవన్ కళ్యాణ్ కు వస్తున్నటువంటి ఇమేజ్, పవన్ కళ్యాణ్ సభకు సంబంధించినటువంటి ఉన్నటువంటి హై ఎక్స్పెక్టేషన్ దారి మళ్లించడానికి
ఫోకస్ ను తిప్పడానికి, అదే విధంగా ఈ ఘటన విశాఖలో జరగటం వల్ల పోలీస్ బందోబస్తు, పోలీస్ ఆంక్షలు ఎక్కువైతాయన్న కారణాలతోటే ఈ ఘటనకి జరిగి ఉంటుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముందుగా చూసినట్లయితే గనక రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైనటువంటి బోగీలను పరిశీలిస్తున్నారు. అలానే సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నారు. ఈ దాడికి నిజంగా ఎవరు పాల్పడ్డారు, దుండగులు ఎవరు, ఏ విధమైన ఎటువైపు నుంచి వచ్చారు, ఏంటి అనే కారణాలు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ధ్వంసంపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో 2 కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో 2 కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో 2 కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయిపోయింది. 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 సంక్రాంతికి